నమస్తే. వెల్కమ్ టు మై లైఫ్ మై జర్నీ. ఈరోజు నాతో ఒక ఇంట్రెస్టింగ్ గెస్ట్ అయితే ఉన్నారు. సో, మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాము. కష్టపడకుండా ఫలితం ఏదైతే అంత ఈజీగా రాదు. ఒక సక్సెస్‌కి వెళ్ళాలి అంటే ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి అయితే సక్సెస్‌నే రీచ్ అయితూ ఉంటాము. సో, అలాగే నా పక్కన ఇప్పుడున్న గెస్ట్ వచ్చేసి ఎన్నో స్ట్రగుల్స్ పడి ఇప్పుడు ఒక సక్సెస్‌కి అయితే వచ్చారు. సో, ఈ సక్సెస్ వెనకాల అసలు ఆయన పడిన స్ట్రగుల్స్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవడానికైతే నేను చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాను. సో, ఆయన ఎవరు అని ఇంట్రెస్టింగ్‌గా మీరు కూడా అయితే ఉన్నారు కదా! సో, నేనైతే చెప్పేస్తున్నాను. ఆయన హీరో, బిజినెస్ మ్యాన్ అండ్ పొలిటికల్ లీడర్ అని చెప్పొచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటేంటి చాలానే ఉన్నాయి. ఆయన లిస్ట్‌లో ఆయనే ఎవరో కాదు మన అభినవ్ సర్దార్ హియర్ విత్ అస్. సో, మరి నేనైతే చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాను. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నా. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను. గుడ్. ఎప్పుడు మీరు అలానే స్మైల్ చేస్తూనే ఉంటారా? స్మైల్ చేస్తుండాలి కదా! ఇట్ కాస్ట్ నథింగ్ కదా! ఫ్రీ కదా! యాహ్! యాహ్! హ్మ్. ఓకే. సార్ అంటే ఇప్పుడు ఒక సక్సెస్ అనేది కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. అరే! వాడికి మనీ ఉంది కాబట్టి సక్సెస్ వచ్చింది అనేసి. అది తెలిసిన వాళ్ళంటారా? తెలియని వాళ్ళంటారా? చాలా మందికి అంటే డబ్బుతో సక్సెస్ అనేది రాదండి. అంటే అట్లా అనుకుంటే డబ్బున్నోళ్ళు ప్రతి ఒక్కరు కూడా సక్సెస్‌ఫుల్ అయిపోతారు. హ్మ్. బేసిక్‌గా తెలిసి తెలియని వాళ్ళు అంటారు అది. తెలిసిన వాళ్ళు చెప్పలేరు. తెలియని వాళ్ళు చెప్పలేరు. హ్మ్. అంటే తెలిసి తెలియని వాళ్ళు చెప్తారు. సో, బేసిక్‌గా డబ్బున్నంత మాత్రాన సక్సెస్ రావాలని ఉండదు. హ్మ్. సో, దాని వెనకాల చాలా కొంతమంది మైనస్ నుంచి వచ్చి డబ్బు సంపాదించి నంబర్ 1లోకి వెళ్తారు. అవును. కొంతమంది ఎంత డబ్బున్నా కానీ అది హై లెవెల్‌లో ఉండి లాస్ట్‌కి ఒక్కోసారి రోడ్డు మీద కూడా వచ్చేస్తా ఉంటారు. అవును. యాహ్! ఎన్నో స్ట్రగుల్ చూడాలి. చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇవన్నీ దాటుకుంటేనే సక్సెస్. కరెక్ట్. సో, మీ విషయానికి వస్తే అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది సార్? అంటే ఇప్పుడు జర్నీ చెప్పాలి అంటే చాలా చాలా లాంగ్ జర్నీ అది బేసిక్‌గా. ఓకే. సో, యూ ఆస్క్ మీ ఇన్ పర్టిక్యులర్ అంటే టు బి ఫ్రాంక్ మీకు ఎడ్యుకేషన్ నుంచి మొదలెట్టుకొని హ్మ్. ఇప్పుడు దాకా చెప్పాలి అంటారా? లేదంటే హౌ యూ వాంట్ మీ టు టేక్ ఇట్ ఫార్వర్డ్? సో అంటే లైక్ ఎడ్యుకేషన్ నుంచి షార్ట్ అండ్ స్వీట్‌గా చెప్పండి యాహ్! సార్. సో, బేసికలీ మనకు లైఫ్‌లో ఆహ్, స్ ఏదైనా సాధించాలి అంటే డెఫినిట్‌గా చిన్నప్పటి నుంచి మనకొక మైండ్‌లో ఫిక్స్ అయితే దానికోసం మనం ఒక గోల్ పెట్టుకొని చేస్తే 100% గోల్ కోసం మనం స్ట్రగుల్ అయ్యి హ్మ్. కష్టపడితే 100% వి కెన్ అచీవ్ దట్. సో, దానికి నేను స్ట్రాంగ్‌గా నమ్ముతాను. సో, బేసిక్‌గా నేను నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే నేను చిన్నప్పటి నుంచి అంటే నేను పుట్టి పెరిగింది అంతా పుట్టింది చాలా రూరల్ ఏరియాలో హ్మ్. నాకు ట్రాన్స్‌పోర్ట్ కూడా బస్సు కూడా ఉండేది కాదు. ఒక 15 కిలోమీటర్స్ ఎళ్లి నడుచుకుంటూ బస్ ఎక్కి ఎళ్ళేది. ఓకే. అండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఉండేది కాదు మా ఊర్లో. నేను సెవెంత్, ఎయిత్ క్లాస్ ఉన్నప్పుడు మా ఊర్లో అంత హ్మ్. బ్యాక్వర్డ్ విలేజ్ అనమాట. ఓకే. సో, బేసిక్‌గా అక్కడి నుంచి నాకు నా కష్టం వల్ల నాకు ఆ రోజుల్లో నాకు మా అన్నయ్య ఉండబట్టి నాకు ఒక మంచి స్కూల్‌లో హుహు. సైనిక్ స్కూల్‌లో ఎడ్యుకేషన్ నాది. కోరుకొండ సైనిక్ స్కూల్ అంటే అప్పట్లో టాప్ స్కూల్ అది. అవును. సో, అక్కడ ఎడ్యుకేషన్ 6థ్ నుంచి 12థ్ వరకు ఎడ్యుకేషన్ అయిన తర్వాత అక్కడ నాకు ఐ హావ్ లెర్న్డ్ కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ అనేది నేర్చుకున్నా అక్కడ సైనిక్ స్కూల్‌లో. ఓకే. సో, అక్కడి నుంచి లైఫ్‌లో ఒక కాన్ఫిడెన్స్ అనేదైతే నాకు వచ్చింది సైనిక్ హ్మ్. స్కూల్‌లో. హుహు. బికాజ్ సైనిక్ స్కూల్ అనేది ఒక స్కూల్‌లో ఎడ్యుకేషనే కాకుండా ఆల్ రౌండ్ డెవలప్‌మెంట్ నేర్పిస్తారక్కడ. అవును. సో, ఇట్ బూస్ట్ అప్ లాట్ ఆఫ్ యువర్ ఎనర్జీ. నీ స్ట్రెంగ్త్స్ ఏంటి? నీ వీక్‌నెస్ ఏంటి? తెలుస్తదక్కడ. సో, అక్కడ చదివేటప్పుడు నాకు కొన్ని గోల్ పెట్టుకున్నా నేను లైఫ్‌లో ఇది చేయాలి అని. సో, అక్కడ డెఫినిట్‌గా నాకొచ్చిన నా బ్యాక్‌గ్రౌండ్ చూస్తే నాకు అంత సపోర్ట్ లేదు కాబట్టి, నాకు కొన్ని ఎయిమ్స్, యాంబిషన్స్ అని పెట్టుకున్నా. ఓకే. సో, ఒక మంచి జాబ్ చేయాలి. జాబ్ హుహు. చేస్తూ చేస్తూ నాకు అంటే చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని చూసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ మనం ఓకే. పెరిగాం కాబట్టి ఆ! చిన్నప్పుడు స్క్రీన్ మీద మనం కూడా రావాలి అని చెప్పి ఆ రోజుల్లో నేను స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాను. సో, ఓకే. అట్లా ఇవన్నీ చేయాలి అంటే డెఫినిట్‌గా ఏది చేయాలన్నా లైఫ్‌లో ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో, అవును. ఎడ్యుకేషన్ ఈజ్ వన్ విచ్ గివ్స్ యూ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ లైఫ్ అండ్ ఒక సబ్జెక్ట్ ఉంటే డెఫినిట్‌గా దాని మీద మనకు పట్టొస్తది కాబట్టి మనం ఏం చేయాలన్నా గాని చేయగలం. చేయగలం. సో, అట్లా నాకు యెస్. ఎడ్యుకేషన్ సైనిక్ స్కూల్ అయిపోయిన తర్వాత నాకు ఎన్ఐటి వరంగల్ అంటే అప్పుడు ఆర్‌ఈసీ వరంగల్ అనేవాళ్ళు. హుహు. ఆర్‌ఈసీ వరంగల్‌లో నేను బీటెక్ చేశాను. బీటెక్ అయిపోయాక నేను మళ్ళీ ఎంబీఏ ఎన్ఐటి త్రిచి అంటే ఆర్‌ఈసీ ట్రిచిలో ఎంబీఏ చేశాను. తర్వాత నేను నాకు క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో హిందుస్థాన్ కోకో కోలా అంటే ఇప్పుడు మీరు థమ్స్ అప్, కోక్ ఉన్నాయి కదా! యాహ్! అందులో యాహ్! నేను మార్కెటింగ్ మేనేజర్‌గా ఫస్ట్ జాబ్ చేశాను. హుహు.
అయిన తర్వాత మళ్ళీ నేను చేస్తూ అప్పట్లోనే నాకు ఎందుకో సినిమాలు ఫస్ట్ చిన్నప్పుడు ఫిక్స్ అయ్యాను కదా! ఓకే. సో, ఎలాగైనా చేయాలని చెప్పేసి ఫిక్స్ అయ్యి నేనప్పుడు విజయవాడలో జాబ్ చేశాను. తర్వాత చిన్నగా నేను హైదరాబాద్ వచ్చేయాలనుకున్న టైంలో నాకు ఒక 2, 3 ఆఫర్స్ జాబ్స్ వచ్చాయి. ఓకే. సో, అప్పుడు నాకు నా ఫస్ట్ జాబ్ దాని తర్వాత కోకో కోలా తర్వాత కింగ్ ఫిషర్‌లో నాకు బ్రాండ్ మేనేజర్‌గా జాబ్ వచ్చింది హైదరాబాద్‌లో. ఓకే. సో, అలాగ నేను జాబ్ చేసుకుంటూనే కింగ్ ఫిషర్‌లో వచ్చాక నాకు కొంచెం నెట్‌వర్క్ పెరిగింది సినిమాలో హుహు. కూడా. సో, అట్లా నా ఫస్ట్ సినిమా నా ఫ్రెండ్స్ అందరం కలిపి మేము ఫస్ట్ సినిమానే అంటే జనరల్‌గా సినిమా అంటే అందరికి కెమెరా భయం అంతా ఉంటది. బట్ నాకు అవును. డైరెక్ట్‌గా సినిమా జాబ్ ఇంకా చేసుకుంటూనే పిచ్చి ఉంది గాబట్టి జాబ్ చిన్నప్పటి నుంచి చేసుకుంటూనే నేను ఇంకా కెమెరా ముందుకెళ్ళిపోయాను. ఓకే. ఫస్ట్ సినిమా 2010లో నాది 'తేజం' అని వచ్చింది. హుహు. అలాగా ఒక 7, 8 మూవీస్ ఇప్పటిదాకా చేశాను. సో, చేసిన తర్వాత నాకు 2015 వరకు వర్క్ చేశాను నేను కింగ్ ఫిషర్‌లో. సో, నా ఫస్ట్ నుంచి నా స్ట్రాంగ్ బిలీఫ్ గోల్ ఏముండేనంటే, మనం జాబ్ చేయడము, మనం సంపాదించుకోవడం అంటే ఒక ఎత్తైతే, మనము హ్మ్. 10 మందికి కూడా ఉపయోగపడాలి అనే కాన్సెప్ట్ తోటి నేను జాబ్ కూడా నేను 2015లో క్విట్ చేసి ఓకే. నేను 10 మందికి ఉపాధి కలిపానని అలా ఆ ధ్యేయంతోటి నేను హైదరాబాదీ చాయ్ అడ్డా అనేది ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన. ఓకే. సో, అది రీటైల్ చైన్ అంటే హ్మ్. ఫస్ట్ ఐ మీన్ మా కంపెనీ హైదరాబాద్ చాయ్ అడ్డా అనే కంపెనీ ఈస్ ద ఫస్ట్ కంపెనీ హూ స్టార్టెడ్ ఈ చాయ్‌ని ఒక బ్రాండ్‌గా క్రియేట్ చేయడం మేమే చేసాం. దాని ఓకే. తర్వాత చాలా ఏవేవో వచ్చాయి బ్రాండ్స్. అవును. అవును. బట్ నౌ మా బ్రాండ్ ఆ స్ట్రెంత్ అయితే మా బ్రాండ్‌లో ఉంది. సో, ఓకే. అట్లా నేను కొంతమందికి ఉపాధి కల్పియాలని చెప్పి కాన్సెప్ట్ తోటి నేను ఐ హావ్ కమ్ ఇంటూ దిస్ బిజినెస్ అన్నమాట. ఓకే. సో, సైమల్టేనియస్‌గా నా ప్యాషన్ మూవీస్ కాబట్టి మూవీస్ చేస్తా ఉంటాను. సో, హుహు. బిజినెస్ 10 మందికి ఉపయోగపడాలనేది. ఓకే. సో, ఏదేం చేసినా లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే నాకు మనము ఎంత చేసినా మనం సంపాదనలో ఒక 10% అయినా సొసైటీకి ఉపయోగపడాలని నా సొసైటీకి ఓన్ ఎన్‌జీఓ కూడా ఉంది. ఓకే. సో, అందుకని చెప్పి నా ఎన్‌జీఓ ద్వారా చాలా మందికి నేను హెల్ప్ చేస్తా ఉంటా. సో, దట్స్ ఎ బ్రీఫ్ అబౌట్ మీ. ఓకే. యాహ్! అంటే మీ గురించి అందరికీ తెలిసిందేంటంటే ఒక హీరోగా అందరికీ తెలుసు. లైక్ రీసెంట్‌గా చూస్తే ఒక పొలిటికల్ లీడర్‌గా అందరికీ తెలుసు. కానీ మీరు 10 మందికి సాయం చేయాలి అన్న నేచర్ చాలా తక్కువ మందికే తెలుసు. అసలు మీ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు అనేది కూడా ఎవరికీ అయితే తెలీదు. యాహ్! సో మీరిప్పుడు చెప్పారు 10 మందికి ఉపయోగపడాలి అనేసి. సో మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి కానీ, లేకుంటే మీరు జాబ్ చేస్తున్న టైంలో కానీ, మీకు సపోర్ట్ చేసిన వాళ్ళెవరు? అంటే బేసిక్‌గా జాబ్ చేసేటప్పుడు నాకు సపోర్ట్ అంటే ఇప్పుడు కంపెనీలో చాలామంది అందరూ సపోర్ట్ చేస్తారు. బేసిక్‌గా జాబ్ చేసేటప్పుడు సపోర్ట్ ఏమి అవసరం లేదండి. ఎందుకంటే ఓకే. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ టాలెంట్ అండ్ ఆల్. సో, టాలెంట్. యాహ్! ఇఫ్ యూ రియల్లీ హావ్ దట్ వర్త్ ఇన్ యూ నీ దాంట్లో హ్మ్. టాలెంట్, కెపాసిటీ ఉంది అంటే నిజంగా వర్త్ ఉంటే మనకి 10 ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. ఓకే. సో, అట్లా మనకున్న కేపబిలిటీస్ బట్టి మనకు జాబ్స్ వస్తుంటాయి కాబట్టి నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉండి నేను జాబ్‌లో చేసుకుంటూ వెళ్ళిపోయాను. సో, ఓకే. దట్ ఈస్ వన్ అంటే అందులో సపోర్ట్ అని నాకు పెద్ద ఏం లేదు. హుహు. బట్ అదర్‌వైజ్ మూవీస్‌లో కానీ ఎంట్రీకి గానీ నాకు చాలామంది చాలా విధాలుగా హెల్ప్ చేశారు. నాకు సపోర్ట్‌కి గానీ, నాకు ఎప్పటికి ఎంకరేజ్ చేసి చాలామంది ఉన్నారు. నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు హీరో శ్రీకాంత్ గారు చాలా మంచి ఒక అన్న లాంటి మనిషి అనమాట నాకు. ఒక ఓకే. మోర్ దెన్ ఎ ఫ్రెండ్ అన్న అంటాను. హుహు. అలాగే చాలామంది సినిమా ఇండస్ట్రీలో చాలామందున్నారు. సో, మా క్రికెట్ టీమ్ గూడా ఉంది. నాది హైదరాబాద్ తల్వార్స్ అని మా సొంత క్రికెట్ టీమ్. ఆ క్రికెట్ టీమ్ ద్వారా మేము క్రికెట్ ఆడి కొంత ఫండ్ జనరేట్ చేసి హ్మ్. పిల్లలకి కానీ, లేతే క్యాన్సర్ పేషెంట్స్‌కి వీళ్ళకి ఎంత డొనేట్ చేయమంటే అంత చేస్తా ఉంటాం కొన్నిసార్లు. సో, అది గూడా ఒక యాక్టివిటీ మేము రెగ్యులర్‌గా చేస్తా ఉంటాం. ఓకే. యాహ్! అండ్ టీ అడ్డా అని ఒక బిజినెస్ స్టార్ట్ చేసారు. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది మీకు? టీ అడ్డా. చాయ్ అడ్డా అండి. హైదరాబాదీ చాయ్ అడ్డా. సో, బేసిక్‌గా హైదరాబాద్ చాయ్ హైదరాబాదీ అడ్డా. చాయ్ అడ్డా ఓకే. బేసిక్‌గా ఎందుకు అంటే 2015లో నేను లాంచ్ చేశాక జాబ్ రిజైన్ చేశాక హుహు. ఏదో ఒకటి చేయాలి. మనం 10 మందికి ఎలా ఉపయోగపడతాము, ఒక కంపెనీ పెట్టాలి అంటే అని తిరుగుతున్న టైంలో నాకు ఒక ఆల్‌మోస్ట్ ఒక 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు రిసర్చ్ చేశాను నేను బేసిక్‌గా. అలా ఓకే. తిరుగుతా ఉండే. సో, హుహు. ఆ టైంలో ఏంటంటే కెఫే కాఫీ డే గాని, స్టార్ బక్స్ కానీ ఇవన్నీ నేను చూశాను బాగా. ఓకే. చూస్తే అందరూ కాఫీలో చాలా వెరైటీస్ ఉన్నాయి. కార్పొరేట్ యాహ్! కంపెనీస్ యాహ్! ఉన్నాయి. హ్మ్. బట్ చాయ్‌ని మన హైదరాబాద్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ చాయ్ యాక్చువల్‌గా బిర్యానీ చాయ్. అవును. దాన్ని ఎవరు బ్రాండ్ చేయలేదు. సో, చేయలేదు. అందుకని చెప్పి నాకు ఐడియా వచ్చి అరే! మనం చాయ్‌ని బ్రాండ్ క్రియేట్ చేద్దాం అని చెప్పేసి హుహు. ఈ హైదరాబాద్ చాయ్ అడ్డా అని పెట్టా. ఎందుకంటే హైదరాబాద్ చాయ్ అడ్డా అని పెడితే ఏమైతదంటే హైదరాబాద్ ఈస్ వెరీ ఫేమస్ ఫర్ చాయ్ కాబట్టి అరే! పీపుల్ విల్ ఈజిలీ రిలేట్ అనమాట. సో, ఈ బ్రాండ్ హైదరాబాద్ నుంచి కాబట్టి ఓకే. హైదరాబాద్ చాయ్ అడ్డా అని చెప్పి అలా బ్రాండ్ నేమ్ ఇవ్వడం జరిగింది. ఓకే. యాహ్! సో, మీరు ఇప్పటి వరకు ఎంతమందికి ఎంప్లాయ్‌మెంట్ ఇచ్చారు?
అంటే కన్సిస్టెంట్గా చెప్పాలంటే నాకు తెలిసి ఒక 150 to 200 మెంబర్స్ ఇప్పుడు దాకా చేసుకుంటూ వస్తా ఉన్నారు. ఓకే. కొంతమంది మన దగ్గర పని చేసుకొని బయట ఏదో ఒక విధంగా వెళ్ళి వాళ్ళ బిజినెస్ ఓన్‌గా పెట్టుకోవడం, స్టార్ట్ ఓన్గా స్టార్ట్ చేయడం. చేయడం జరిగింది. యా. ఓకే. సో, అంటే ఇదంతా ఒకటి చిన్నప్పుడు మీరు చేసిన స్ట్రగుల్స్ మీరు ఇప్పుడే చెప్పారు. బస్ చార్జెస్ కూడా డబ్బులు లేవు అన్న స్టేజ్ నుంచి ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ, ఎక్కుతూ ఇంత సక్సెస్ అసలు ఎప్పుడైనా అనుకున్నారా? ఇంత సక్సెస్ వస్తుంది నాకు డెఫినెట్గా నేను అనుకోనే గోల్ పెట్టుకోనే కదా నేను దిగింది. సో ఓకే. ఆ కాన్ఫిడెన్స్ లేకుంటే నేను చేసేవాడిని కాదు. ఓకే. బేసిక్గా నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే నేను ఇప్పటికి కూడా ఇంకా చాలా తక్కువ చేశాను. నేను ఇంకే ఐఎమ్ నాట్ 100% ఐఎమ్ నాట్ అచీవ్డ్. నాకు ఓకే. ఇప్పటికి కూడా 100% అచీవ్మెంట్ చేసినట్టు లేదు నాకు. హుహు. డెఫినెట్గా నా గోల్ ఇంకా ఉంది. సో బ్రాండ్ని ఇంకా నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళాలి. 100% తీసుకెళ్తా. ఇంకో వందలు వేల మందికి నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడమే కాకుండా హ్మ్. ఆంటర్‌ప్రెన్యూర్స్‌గా తయారు చేయాలి నేను. బేసిక్‌గా నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం కాదు. హ్మ్. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఆంటర్‌ప్రెన్యూర్ అంటే ఇప్పుడు మీరున్నారు. హుహు. మీరు ఈ బిజినెస్ పెట్టుకొని మీ కింద ఒక ముగ్గురికి ఎంప్లాయ్మెంట్ ఇస్తే మీరు కూడా ఒక ఆంటర్‌ప్రెన్యూర్. సో యాహ్! అట్లా మేము ఒక ఆంటర్‌ప్రెన్యూర్‌ని తయారు చేయడం అనేది నా కోరిక కాబట్టి ఇంకా చాలా దేర్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ ఇన్ లైఫ్ అండ్ డెఫినెట్లీ అవంతా రోడ్ మ్యాప్ వేసుకున్నాము. డెఫినెట్లీ ఐ విల్ అచీవ్ ఇట్. అంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే మనం గోల్స్ పెట్టుకున్నది కాదు, మన టాలెంట్ కాదు, లక్ కూడా రావాలి మనతో పాటు అంటారు. సో లక్‌ని ఎంతవరకు నమ్ముతారు? 1%. 1%. 99% హార్డ్ వర్క్. ఓకే. కంపల్సరీ అది. ఎందుకంటే మనం కష్టపడిన తర్వాత 1% ఎక్కడో ఉంటది. అది 1% మాత్రం దట్ విల్ ఆ ఎఫెక్ట్ చాలా పెద్దగా కూడా ఉంటది ఒక్కోసారి. ఓకే. అన్నీ కలిస్తేనే ఆ 1% మన లక్ కలిస్తే మాత్రం ఆ 100% ఈజ్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతాం మనం. హ్మ్. సో ఐ థింక్ 99% ఈజ్ హార్డ్ వర్క్ అండ్ 1% ఈజ్ లక్. ఓకే. ఇప్పుడు మనకి లక్ వస్తది కదా అని చెప్పేసి కష్టపడకుండా అలా కూర్చొని ఉంటే ఏం అవ్వదు కదా! అవును. సో హ్మ్. అయితే ఇప్పుడు అభినవ్ అంటే అసలు స్పిరిచ్యువల్‌గా కూడా చాలా ఎక్కువ స్పిరిచ్యుయాలిటీ ఉంటుంది అనేసి అంటారు. నిజమేనా సార్? 100% అండి. ఎందుకని అంత? బేసికలీ అంటే ఐఎమ్ ఏ స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ సనాతన ధర్మ నేను. ఎక్కువ హ్మ్. సనాతన ధర్మాన్ని నమ్ముతాను. అంటే బేసికలీ మనం అంతా హిందుత్వం అనేది నాకు చాలా స్ట్రాంగ్ ఇది నాకు. ఓకే. బికాజ్ నేను చదువుకున్నది గానీ, నేను పెరిగిన అట్మాస్ఫియర్ గానీ అంతా కూడా ఒక మిలిటరీ స్కూల్‌లో చదివాను కాబట్టి హ్మ్. డెఫినిట్‌గా మాకు నేర్పించిన నా కల్చర్ అక్కడ స్కూల్‌లో నేర్పించిన కల్చర్ గానీ, మాకు నేర్పించిన ట్రైనింగ్ కానీ అదంతా కూడా మనం బతకడం కాదు మనతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళని కూడా మనం ఎలా ఇంపాక్ట్ చేయగలుగుతాం అనేదే మాకు అక్కడ నేర్పించింది కాబట్టి సో నాకు అంటే స్పిరిచువాలిటీ అంటే మనం ఎప్పుడు గుళ్ళకు గోపురాలకు తిరగడం కాదు. ఇట్స్ లైక్ స్పిరిచువాలిటీ ఆర్ దేశభక్తి ఆర్ వాట్ ఎవర్ ఇస్ దేర్ మనకి ఇక్కడ హుహు. ఉంటే హ్మ్. డెఫినెట్గా ఇక్కడ ఉన్నదాన్ని మనము 10 మందిలో మనం ఇక్కడ పెట్టుకొని ఎప్పుడైతే మనం అది చూపించగలుగుతామో మనం ద వే యూ జస్ట్ యూనో వాట్ యూ కాల్ మనం ఏ విధంగా 10 మందికి ఉపయోగపడుతున్నాం, హెల్ప్ చేస్తున్నాం, ఇంపాక్ట్ కలెక్ట్ చేస్తున్నాం. ఇట్ కెన్ బి త్రూ డైరెక్ట్‌లీ, ఇండైరెక్ట్‌లీ మన హ్మ్. మాటల్లో గానీ, మనం చేసే ఇన్‌స్పైర్ యాక్షన్‌లో గానీ చేస్తున్నాం. సో హ్మ్. దట్ విల్ యాక్చువల్లీ చేంజ్ ది ద ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అండ్ ద సొసైటీ. దట్ ఈస్ యాహ్! వాట్ ఐ బిలీవ్. ఓకే. యాహ్! అంటే ప్రతి ఒక్కరికి ఒక రోల్ మోడల్ ఉంటారు. సో మీ లైఫ్‌లో రోల్ మోడల్ ఎవరు? ఎవరిని చూసి ఇవన్నీ నేర్చుకున్నారు? మా నాన్న. మీ మా నాన్నగారు. నాన్న చదువుకోలేదు. ఓకే. హి ఈజ్ నాట్ ఎడ్యుకేటెడ్. బట్ ఆయనేంటంటే హుహు. మా నాన్న విధానం ఎలా ఉండేది అంటే ఆయన చదువుకోలే. బట్ ఆయన మా ఇంట్లో మా అన్నయ్యని ఫస్ట్ చదివిచ్చారు. హ్మ్. చదివిచ్చిన తర్వాత మా అన్నయ్య చూసి ఒక 10 మంది చదువుకున్నారు. ఆ ఊరు బాగుపడింది. సో అండ్ ఆయన చేసిన ప్రిన్సిపల్స్ గానీ, ఆయన చేసిన ప్రాక్టీసెస్ గానీ ఇట్ కెన్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ అగ్రికల్చర్ చేసే విధానంలో గానీ, ఆయన అప్పట్లోనే చాలా టెక్నాలజీని వాడి ఆయనకు చదువుకున్న వాళ్ళే చేయలేకపోయారు ఆ టైంలో. సో ఓకే. హి యూజ్డ్ ఆల్ దోస్ టెక్నిక్స్ అండ్ అగ్రికల్చర్ చేయడం గానీ, అది గానీ అండ్ ఆయన ఆయన ఆలోచన విధానం గానీ, 10 మందికి మనం ఉపయోగపడాలి. ఇవన్నీ కూడా నేను నాన్నని చూసి నేర్చుకుంది. ఓకే. సో దట్ ఇన్‌స్పైర్డ్ మీ అలాట్. ఓకే. అంటే మీ ఫాదర్ ఎడ్యుకేటెడ్ కాదు అంటున్నారు. హ్మ్. మీరు 5 మెంబర్స్ యాహ్! బ్రదర్స్. బ్రదర్స్. హ్మ్. సో ఆల్ ఆర్ ఎడ్యుకేటెడ్ ఆల్ ఆర్ అండ్ ఎడ్యుకేటెడ్. సెటిల్డ్. యాహ్! ఏంటి సార్ అంటే ఒక ఎడ్యుకేషన్ లేని ఫాదర్ నుంచి వచ్చిన పిల్లలు అసలు ఎలా ఆ అదే టైంలో? బేసిక్‌గా అదే చెప్తున్నా కదా! సో హ్మ్. ఆ టైంలో ఒక మనిషిని ఒక ఇంట్లో ఒక పెద్ద పెద్ద పెద్దవారు అనేది ఒక కరెక్ట్‌గా సెట్ అయితే ఆ ఇల్లంతా కూడా
ముందుకెళ్తుంది అనమాట. అంటే సో మా పెద్దన్నే బాగా చదువుకున్నారు, మా పెద్దన్నే వచ్చి మమ్మల్ని సో అలా ఒక వన్ ఓకే. బై వన్ మేము అలా చేసుకుంటూ వచ్చాము. సో దట్ విల్ ఐ మీన్ ఇట్ ఆల్ బికాస్ ఆఫ్ మై ఫాదర్. మా ఫాదర్ వల్ల ఆ ఇంపాక్ట్ మాలో వచ్చి మేమందరం కూడా ఆ విధానంలో వెళ్ళాం కాబట్టి వీఆర్ ఏబుల్ టు యూనో బాగా చదువుకోగలిగాము, బాగా సెటిల్ అవ్వగలిగాము హ్మ్. లైఫ్లో. అంటే ఇప్పుడు 5 మెంబర్స్ అంటే 5 మెంబర్స్‌లో ఒక్కరికైనా ఏదో ఒకటి ఒక్కరు ఉంటది. చిన్న అబ్బాయి ఉన్నాడు, అతను ఊర్లో ఉంటాడు, వ్యవసాయం చేస్తుంటాడు. ఓకే. వి 4 ఆర్ లైక్ లైక్ అంటే మీ ఫాదర్ లాగా తనకి తను ఆహ్, ల్యాండ్స్ అవన్నీ కూడా అతను ఓకే. కూడా చదువుకున్నాడు. ఫార్మింగ్ చేసుకుంటుండు. అతను కూడా చదువుకున్నాడు, బట్ మధ్యలో కొంచెం అతనికి ఇదొచ్చి ఆయన హీ కంటిన్యూడ్ విత్ అగ్రికల్చర్. ఓకే. యాహ్! ఇంకా అంటే ఫాదర్‌ది వారసత్వం లాగా ఆయన యూ వదలకుండా కెన్ అట్లా మేబీ అనుకోవచ్చు. అట్లా అనుకోవచ్చు. అనుకోవచ్చు. యాహ్! ఓకే. సరే ఇప్పుడున్న జనరేషన్ చూస్తే ఈ ఫాస్టెస్ట్ కల్చర్‌లోను అసలు యూత్ చాలా డ్రగ్స్ అని ఇవన్నీ చాలా పాడైపోతూ ఉంది. సో ఈ కల్చర్‌ని చూస్తే మీకేమనిపిస్తది? అంటే నాకు ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తది, చాలా పిటీ అనిపిస్తది. హుహు. అంటే దీన్ని ఎలా తీసుకోవాలో అర్థం కాదు. వీళ్ళు అంటే ఇప్పుడు టెక్నాలజీ ఎంత గ్రో అయితుందో దానికంటే డబుల్ స్పీడ్ ఫాస్టర్‌గా మన జనరేషను రాంగ్ వేలో వెళ్ళిపోతున్నారు. ఐ మీన్ ఈ హ్మ్. టెక్నాలజీ అయితే ఉందో దీన్ని ఒక మంచి విధానంగా తీసుకుంటే వాళ్ళ లైఫ్‌లో నిజంగా పైకెదుగుతారు. హ్మ్. అదే మనం రాంగ్ వేలో తీసుకుంటే డెఫినిట్‌గా వాళ్ళ కెరియర్ కానీ, వాళ్ళ లైఫ్ కానీ ఇది కంపల్సరీ ఒక పెద్ద బ్యాడ్ ఇదవుతది. హ్మ్. సో, నా బేసిక్ ఇదేంటంటే వీళ్ళందరూ కూడా చాలా షార్ట్ టర్మ్ కోసం, షార్ట్ ఎంజాయ్‌మెంట్ కోసం, ఎంజాయ్‌మెంట్ కోసం దీనికోసం లైఫ్‌నంతా హ్మ్. గూడా ఒక వాళ్ళ పేరెంట్స్ పాపం వాళ్ళకి జస్ట్ ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల కొంచెం అంటే ఏమైతుందంటే ఏదో మా అబ్బాయి ఏం చేయడు పాపం అనుకునే దాంట్లో ఆ హ్మ్. ఫ్రీడమ్ ఇచ్చినంత మాత్రం వీళ్ళేం చేస్తున్నారంటే దాన్ని బ్యాడ్‌గా తీసేసుకొని దాన్ని ఐ మీన్ వేరే రాంగ్ రూట్‌లో ఎళ్ళిపోతున్నారు. అదే ఆ ఫ్రీడమ్‌ని అరే! నాకింత ఫ్రీడమ్ ఇచ్చారు కదా! మన పేరెంట్, దాన్ని మంచిగా యూజ్ చేసుకుందాం. యూజ్ చేసుకుందాం. అదే ఇచ్చిన దానికి వాటెవర్ సపోర్ట్‌ని మనం తీసుకొని లైఫ్‌లో ఎదుగుదాం. హ్మ్. లైఫ్‌లో ఎదిగాక వాటెవర్ వి వాంట్ వి కెన్ యాక్చువల్లీ అచీవ్. వి కెన్ ఎంజాయ్ యువర్ లైఫ్ లేటర్. హ్మ్. బట్ లైఫ్‌లో చాలా చూడొచ్చు మనం ముందు. ఇప్పుడు ఈ చిన్న అవును. చిన్న వాటికి మనం ఆశపడకుంటే హ్మ్. ఇప్పుడు ఇఫ్ యూ కెన్ కంట్రోల్ దీస్ ఎమోషన్స్, కంట్రోల్ దీస్ స్మాల్ థింగ్స్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ లైఫ్ దట్ వి కెన్ సీ అహెడ్ ఇన్ ఫ్యూచర్. సో యూత్ అందరికి కూడా ఇప్పుడు చాలా మంది ఇదైపోయి పబ్స్ వచ్చేసి హ్మ్. దీంట్లో పడిపోయి రాంగ్ ట్రాక్‌లోకి వెళ్ళిపోయి బేసిక్‌గా ఫ్రెండ్‌షిప్‌లో ఏమైతుందంటే మంచి ఫ్రెండ్స్‌ని తీసుకోవట్లే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు బాగా చదువుకుంటా ఉంటాడు. సో ఐ యూజ్డ్ టు బి ఆల్‌వేస్ నాకంటే ఎవరు బాగా చదువుతున్నారో వాళ్ళతో బాగా ఫ్రెండ్‌షిప్ చేసేవాడిని నేను. ఎందుకంటే నేను ఆయన దగ్గర నేర్చుకుంటానని చెప్పి. బట్ నేర్చుకుంటామని. ఇప్పుడు ఏమైతుందంటే బ్యాడ్‌కి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతున్నారు. గుడ్ వాడేంట్రా వాడెప్పుడు పుస్తకాలు ఇవి అని చెప్పి. సో బేసిక్‌గా వాళ్ళు దే హావ్ అడిక్టెడ్ టు ఆల్ దిస్ నాన్‌సెన్స్ హ్మ్. అండ్ దేర్ బై దే ఆర్ స్పాయిలింగ్ దేర్ లైఫ్స్ గాని. పేరెంట్స్ కూడా కొంతవరకు లిమిట్ వరకు ఇవ్వాలి గానీ పేరెంట్స్ కూడా చాలా ఎక్కువ ఇచ్చేస్తున్నారు. యాహ్! సో ఇప్పుడు చూస్తుంటే సార్ లగ్జరీ ఎక్కువైపోయింది. సో, వాళ్ళ పిల్లలు అంతా హైఫై ఉన్నప్పుడు మన పిల్లల్ని ఇంకా హైఫై ఇవ్వాలి అని మనీ ఇవ్వడం కానీ, ఎగ్జాక్ట్‌లీ. సో కాస్ట్‌లీ గిఫ్ట్స్ ఇవ్వడం కానీ, యాహ్! పేరెంట్సే మేబీ పాడు చేస్తున్నారు ఇప్పుడు. సో బేసిక్‌లీ ఏమైతుందంటే ఇదంతా షో హ్మ్. గేమ్ అవుతుందంతా. హ్మ్. చూపించుకోవడం అయిపోతుందనమాట. అరే! నా పక్కనింటోడు ఇది కొన్నాడు, నా కొడుకు కూడా దీనికంటే ఎక్కువ కొనిపియాలి. హ్మ్. వాడి దగ్గర డబ్బు లేకున్నా గానీ అప్పు చేసి కొనియడం. సో ఇవన్నీ ఏంటంటే షో గేమ్ అయితుందండి. షో పుటప్ లాగా అయితుంది కాబట్టి, సో ఒకదానికి చూపించుకోవడానికెళ్ళి మనం అనవసరంగా రాంగ్ వేలో వెళ్ళిపోయి మన పిల్లల్ని మనమే పాడు చేస్తున్నాం. హ్మ్. సో అలా కాకుండా ప్రాక్టికల్‌గా మీరిప్పుడు చూస్తే చాలామంది మంచి మంచి ర్యాంక్స్ కానీ, మంచి మంచి పొజిషన్‌లో సెటిల్ అయ్యేవాళ్ళు గానీ మీరిప్పుడు చూస్తే కూడా చాలా రూరల్ ఏరియాస్ నుంచి, స్కూల్స్ నుంచి, నార్మల్ స్కూల్స్ నుంచి వచ్చి ఐఐటీ, ఎంబీబీఎస్ సీట్లు హ్మ్. కొడుతున్నారు. యెస్. అదే పిల్లలకి మనం సిటీలో చాలా మందికి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు క్లియర్ ఈవెన్ ద బేసిక్ ఎగ్జామ్స్. యెస్. సో అక్కడ డిఫరెన్స్ ఏమైతుందంటే వాళ్ళ పట్టుదల వేరు, వీళ్ళ పట్టుదల వేరైపోతుంది. హ్మ్. సో ఆ స్ట్రాంగ్ ఇన్‌స్టింక్ట్ అయితే మిస్ అవుతుందనమాట ఇక్కడ. సో బికాస్ ఆఫ్ దే ఆర్ అడిక్టెడ్ టు ఆల్ దీస్ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ, లగ్జరీకి అలవాటు పడిపోవడం. హ్మ్. సో దానివల్ల మన పేరెంట్స్ మనం పిల్లల్ని ఫస్ట్ నుంచి కూడా కొంచెం మానిటర్ చేసుకొని హ్మ్. వాళ్ళని రైట్ పాత్‌లో తీసుకెళ్ళి ఒక రైట్ గైడెన్స్ ఇస్తే మాత్రం డెఫినిట్‌గా దేర్ విల్ బి వి కెన్ గెట్ ద చేంజ్. అదర్‌వైజ్ మనం ఇప్పుడు ఏమైతుందంటే పేరెంట్స్ కూడా వాళ్ళ బిజీలో వాళ్ళు పడిపోయి ఇప్పుడు వాళ్ళని పట్టించుకోకుండా ఈ గ్యాడ్జెట్స్ వచ్చాక హ్మ్. వాళ్ళేం చేస్తున్నారో ఏం తెలియకుండా వాళ్ళని వదిలేయడము. దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్ అయిపోతుంది. సో పేరెంట్స్
అట్లీస్ట్ సమ్ టైం వాళ్ళని మానిటర్ చేసుకొని వాళ్ళని రైట్ కెరియర్ గైడ్ చేసుకుంటూ పోతే మాత్రం డెఫినెట్గా దే విల్ బి అండర్ గుడ్ వే, గుడ్ పాత్. ఓకే. నైస్. అండ్ మీ లైఫ్ ఈ జర్నీలో మీరు బిగ్గెస్ట్ స్ట్రగుల్ అని చెప్తే ఏది చెప్తారు సార్? అంటే మిమ్మల్ని చిన్నప్పటి నుంచి కూడా స్ట్రగుల్ చెప్పాలంటే, అంటే ఇప్పుడు స్కూల్లో నేను అంటే చెప్పాలంటే నా స్కూల్ నుంచి కాలేజ్ వరకు కూడా, అంటే నేను చదువుకున్నంత వరకు కూడా అంత స్ట్రగ్లింగ్ పీరియడే నాకు. అంటే ఓకే. బేసిక్గా ఇప్పుడు పొద్దున్న లేస్తే ఎప్పుడైనా హాలిడేస్కి వెళ్ళాను అనుకోండి, మళ్ళీ ఆ! స్కూల్కి వెళ్ళాలంటే టికెట్కి డబ్బులు ఉండేవి కాదు. ఓకే. ఓకే. సో ఆ! ఇప్పుడు మా స్కూల్లో ఎలా ఉండేదంటే సైనిక్ స్కూల్లో 7 డేస్ కదా, 6 డేస్ హ్మ్. అంతా కూడా యూనిఫామ్ ఉండేది. హ్మ్. యూనిఫామ్లో ఉండేవాళ్ళం. 7th డే సివిల్ డ్రెస్ వేయాలి. సివిల్ డ్రెస్. సివిల్ డ్రెస్ ఓకే. కొనుక్కోవడానికి డబ్బులు ఉండేవి కావు అప్పుడు. ఓకే. సో మా ఫ్రెండ్స్ డ్రెస్సులు తీసుకొని వేసుకోవడం అట్లా ఉండేది. హుహు. సో ఆ స్టేజ్లో అన్ని ఐ మీన్ లైక్ టిల్ మై అడ్జస్ట్ ఎంబీఏ అవ్వడం. అడ్జస్ట్ అవ్వడం. హుహు. సో ఎంబీఏ వరకు కూడా నాకు ఆ స్ట్రగుల్స్ ఉండేది. బట్ వన్స్ ఐ గాట్ ఇంటూ మై జాబ్ కెరియర్. అండ్ ఆల్, దెన్ హ్మ్. ఎవ్రీథింగ్ గట్ సెటిల్. ఓకే. అంటే మర్చిపోలేని పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఏదన్నా ఉందా సార్? అంటే లైక్ ఈ స్ట్రగుల్ ఇంత ఇట్లా చూసా అని ఎప్పుడు అనుకోలేదని, లైక్ చిన్నప్పుడు కావచ్చు, మీ జాబ్ ఆ టైంలో కావచ్చు, బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కావచ్చు, లేకుంటే మీ ఇండస్ట్రీ కెరియర్‌లో కావచ్చు. ఎప్పుడైనా ఉందా అట్లాగా? అంటే కెరియర్‌లో అన్ని, అంటే ఒక్కొక్కటి ఒక్కో విధంగా అన్ని స్ట్రగుల్స్ ఉన్నాయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్‌లో మాత్రం చాలా స్ట్రగుల్స్, అంటే హుహు. ఫీజ్ నుంచి మొదలెట్టుకొని, డ్రెసెస్ ఓకే. నుంచి మొదలెట్టుకొని, హ్మ్. ట్రావెలింగ్‌కి మొదలెట్టుకొని అన్ని కష్టాలే అక్కడ. సో ఓకే. ఎవరో ఒకరు సపోర్ట్ చేసేవాళ్ళు. హ్మ్. కాలేజ్‌లో వస్తే ఇంగ సేమ్. హ్మ్. అది కూడా ఇట్స్ ఐ మీన్ అక్కడ రూ. 100 అయితే ఇక్కడ ₹500కి ప్రాబ్లమ్. అవును. సో అట్లా అన్ని విధాలుగా కూడా అన్ని వేళల్లో ఇది కష్టమే. సినిమా అంటారా, ఇంకా ఆ సినిమా అంటే నిజంగా సినిమా కష్టాలే ఉంటాయి. ఎందుకంటే ఒక అవును. సినిమా తీయడం ఒక ఎత్తైతే దాన్ని రిలీజ్ చేయడం నెక్స్ట్ లెవెల్ అది. నెక్స్ట్ లెవెల్. సో అది అక్కడ సక్సెస్ కావడం చాలా గూడా. చాలా హ్మ్. కష్టం అసలు. అంటే హ్మ్. రాత్రి పగలు కష్టపడి ఎంతో హోప్స్ తోటి సినిమా చేస్తాము. హ్మ్. లాస్ట్‌కి ఎండ్ ఆఫ్ ద డే అది కొంతమందికి ఇంత కష్టపడిన తర్వాత ఏం తీశార్రా అంటారు లాస్ట్‌కి వచ్చిన అంతే. తర్వాత. సో అండ్ ఓకే. ఇంకోటి హ్మ్. థియేటర్స్ దొరకవు. హ్మ్. చిన్న సినిమా అని అవును. చెప్పి చిన్న థియేటర్స్ ఇవ్వరు. ఆ! సో ఇవన్నీ కూడా చాలా ఫేస్ చేసాం. అంటే బట్ యాహ్! ఎంత సక్సెస్ వచ్చిన తర్వాత ఇవన్నీ కొట్టుకుపోతాయి. అంటే ఇండస్ట్రీలోకి వితౌట్ సపోర్ట్ వచ్చి అసలు మింగిల్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్. హ్మ్. సో, ఆ టైంలో మీకెప్పుడైనా అనిపించిందా? అరే! అనవసరంగా వచ్చానే ఈ ఇండస్ట్రీకి అట్లా అన్నట్లు ఎప్పుడు దేంట్లో కూడా అనిపియదండి నాకు. ఎందుకంటే అనిపించలేదా? మనం ఇష్టంతో ఓకే. చేసింది అనవసరంగా అని ఎప్పుడు అనిపియదు. ఆహ్, ఎందుకంటే లైక్ మనం వచ్చిందే ఇష్టపడి ఓకే. వచ్చాం గదా! సో హ్మ్. దాన్ని ఎంత కష్టం ఉన్నా గాని అది ఎంజాయ్ చేయాలి, తప్పదు. ఓకే. సో అది ఎవ్రీథింగ్ గోయింగ్ విత్ పాజిటివ్ అంతే థింకింగ్. అంతే. సో ఓకే. ఓకే. యాహ్! సో, ఇప్పుడు మీ లైఫ్ జర్నీ వింటే నాకు కూడా ఒక హీరోగానే కాకుండా అసలు మీలో ఇంతుందా అని తెలుస్తుంది ఇప్పటి వరకు మాట్లాడిన ప్రకారం. సో, అసలు ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇప్పుడున్న యూత్‌కి చెప్పాలి అనుకుంటే మీ మాటల్లో షార్ట్ అండ్ స్వీట్‌గా ఏం చెప్తారు? ఓకే. సో బేసిక్‌గా యూత్‌కి నేనేం చెప్పదలుచుకున్నా అంటే, ఇప్పుడు ఉన్న జనరేషన్ దే ఆర్ ఆల్ వెరీ వెరీ ఐ మీన్ లక్కీ. ఎందుకంటే ఇంతకు ముందు చూసుకుంటే మన పేరెంట్స్ కానీ, మన ఫాదర్స్ కానీ అందరూ ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరికి కూడా ఒక విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటది. కష్టపడి మనందరి పేరెంట్స్ కూడా ఇంతకుముందు ఎక్కడో చోట వ్యవసాయము, ఫార్మింగ్ చేసి వచ్చిన వాళ్ళే ఎంత పెద్దనా ఫాదర్స్. ఇప్పుడు హ్మ్. జనరేషన్ ఏంటంటే చాలా వరకి నెక్స్ట్ జనరేషన్‌కి ఇప్పుడు వచ్చేసాం కాబట్టి టెక్నాలజీ చాలా ఉంది ఇప్పుడు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వితిన్ ద ఫింగర్ ప్రింట్స్ అనమాట. సో మీకు ఏది కావాలన్నా ఇన్ఫర్మేషన్ గానీ, ఏది కావాలన్నా ఆన్ యువర్ ఫింగర్ టిప్స్ ఉంటది. ఇప్పుడు మొబైల్ గానీ, ఏది గానీ. సో ఇప్పుడు మీకున్న ఫెసిలిటీస్ చూస్తే పేరెంట్స్ ఎంతో కష్టపడి వాళ్ళెంతో నిద్రాహారాలు మాని ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఒక రేంజ్‌కొచ్చిన తర్వాత మీ అందరికి కూడా ఒక్కొక్క మంచి స్కూల్స్‌లో ఎంతో కష్టపడి వాళ్ళు డబ్బులు సంపాదించి పెడుతున్నారు. దానికి మనం మిస్‌యూజ్ చేసుకోకుండా ఒక మంచి రైట్ పాత్‌లో రైట్ వేలో ఒక మంచి కంపెనీలో, మంచి ఫ్రెండ్‌షిప్‌లో ఎళ్తే మాత్రం డెఫినిట్‌గా అసలు యూ కెన్ రీచ్ ది స్టార్స్ అనమాట. ఇఫ్ ఎట్ ఆల్ యూ ఆర్ గోయింగ్ ఇన్ ఎ రాంగ్ పాత్, రాంగ్ వే, డెఫినిట్‌గా దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. అంటే మీరు చాలా లైఫ్‌లో చూడాల్సినవన్నీ కూడా మిస్ అయిపోతారు. హ్మ్. అలాగే దానన్నిటికంటే ఎక్కువ మీకెంతో ప్రేమించి, మీకోసం ఎంతో కష్టపడి, మీకోసం ఎంతో డబ్బు ఖర్చు పెట్టి, మంచి మంచి స్కూల్స్‌లో పెట్టి, వాళ్ళెంతో హోప్స్‌తో మీ మీద పెట్టుకున్న హోప్స్ అన్నీ కూడా షాటర్ అయిపోతాయి మీ పేరెంట్స్. కాబట్టి దయచేసి ఆహ్,
ఏది చేయాలన్నా కానీ అంటే ఈ ఏజ్ అడల్ట్ ఏజ్ అనేది అయితే ఉంటో ఐ మీన్ అది కాలేజ్ టైం కానీ ఇది కానీ చాలా ఎంజాయ్ చేయాలి లైఫ్లో, అవును. బట్ రెస్పాన్సిబుల్గా ఎంజాయ్ చేయాలి. యూ షుడ్ నో సంథింగ్ దట్ వెన్ యూఆర్ డూయింగ్ సంథింగ్ దెర్ ఈస్ సంథింగ్ ఎట్ ద హోమ్ ఆర్ దెర్ ఈస్ సంథింగ్ వెయిటింగ్ ఫర్ యూ ఇన్ ద ఫ్యూచర్ అని ఆలోచించుకొని వాట్ ఎవర్ ఎంజాయ్మెంట్ దట్ యూఆర్ డూయింగ్ ఆ లిమిట్లో చేసుకొని ఎంతవరకు చేయాలో అంత చేసుకొని ఇఫ్ యూ ఎయిమ్ హై డెఫినెట్గా యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. ఒక్క గోల్ పెట్టుకోవాలి డెఫినెట్గా లైఫ్లో. ప్రతి ఒక్కరికి మీ స్ట్రెంగ్స్ ఏంటో మీ వీక్నెస్ ఏంటో తెలుసుకొని మీరు వాట్ యూ కెన్ అచీవ్ అనేది దాని మీద వర్క్ చేస్తే డెఫినెట్గా యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్. దెర్ ఈస్ నథింగ్ కాల్డ్ ఇంపాసిబుల్, దెర్ ఈస్ ఆల్వేస్ అ పాసిబుల్ థింగ్ ఇన్ లైఫ్. సో target it and work for it, work hard, you will definitely achieve in life and you make your parents proud. ఓకే, అభినవ్ గారు చూసుకుంటే కోవిడ్ టైంలో అసలు ఆ పాండమిక్ సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదని అనుకుంటాము. అలాంటి టైంలో మీరు చేసిన ఏదైతే సోషల్ సర్వీస్ ఉందో అది ఎంత చెప్పినా తక్కువే అని చెప్పొచ్చు. ఏఎన్ఎం వాళ్ళకి మీరు వాళ్ళ ద్వారా చేయించిన సర్వీస్కి వాళ్ళ శాలరీస్ హైక్ అవ్వడం అండ్ గవర్నమెంట్ వాళ్ళని గుర్తించి వాళ్ళ జాబ్స్ని కన్ఫర్మ్ చేసింది. సో దీని వెనక ఉన్నది అభినవ్ సర్దార్ అని ఎవ్వరికీ తెలియదు. సో అసలు అదంతా ఎలా చేసావు? బేసిక్గా కోవిడ్ టైంలో అంతా మీకు అందరికి తెలుసు ఎంత పాండమిక్, ఎంత ఘోరమైన సిచ్యువేషన్ వచ్చింది. సో ఆ టైంలో నేను వెళ్ళి బయట ఎక్కడో నా ఫామ్ హౌస్లో కూర్చొని ఉంటే అనిపించింది ఎంతోమంది పాపము అసలు ఫుడ్ లేకుండా వాళ్ళకి జీతాలు రాక చాలా మందికి అంతే ఆ టైంలో చాలా ఫుడ్ కష్టమైంది. సో ఆ టైంలో ఏం చేశానంటే నా ఫ్రెండ్స్ కొంతమంది నా స్కూల్ మేట్స్ ఉంటారు యూఎస్లో చాలా మంది, మా సైనిక్ స్కూల్ మేట్స్ కానీ కాలేజ్ మేట్స్ కానీ వాళ్ళందరికీ జస్ట్ ఒక మెసేజ్ పెట్టా. సో చాలా మంది రెస్పాండ్ అయ్యి నాకు చాలా మంది హెల్ప్ చేశారు. సో అదంతా నేను చేసి నేను నా ఫామ్ హౌస్లో కూర్చొని మొత్తం అందరికి ఒక్కొక్క కిట్ చేసి ఆల్మోస్ట్ ఒక 4,000-5,000 మెంబర్స్కి మేము 4,000-5,000 మెంబర్స్కి మేము డైలీ నెసెసరీస్ ఏదైతే ఉంటాయో గ్రాసరీస్ అవన్నీ కూడా అన్ని సెగ్మెంట్స్ కి మేము ఇవ్వడం జరిగింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా స్లమ్ ఏరియాస్ లో కానీ లేదంటే మా సినిమా టెక్నీషియన్స్ కానీ వాళ్ళకి కానీ ప్రతి సెగ్మెంట్ లో వెళ్ళి ఇవ్వడం జరిగింది. సో అదే టైంలో ఈ నర్సెస్ ఉంటారు కదా వాళ్ళు, వాళ్ళకి కూడా మేము పిలిచి చేయడం జరిగింది. కాబట్టి అందరికీ ఇచ్చాము. ఆ టైంలో వీళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళు పడుతున్న కష్టాలను చూసుకొని వాళ్ళకి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి వాళ్ళని రెగ్యులైజ్ చేయడం జరిగింది. సో అంటే ఆ టైంలో చూసుకుంటే బయటకు రావడానికి కూడా భయపడి చాలా మంది ఉన్నారు. అండ్ ఇండస్ట్రీలో కూడా చాలా వరకు హెల్ప్ చేశారు. చేయగలిగే స్తోమత ఉన్న వాళ్ళు కూడా చేయకుండా ఉన్నారు. సో ఆ టైంలో మీకు చేయాలి అన్న థాట్ రావడం అనేది చాలా గ్రేట్. అసలు ఇదంతా విన్న తర్వాత నాకు ఇంకో క్వశ్చన్ వస్తుంది. ఓకే, మీరు చిన్నప్పుడు డిసైడ్ అయ్యారు చిరంజీవి గారిని చూసి హీరో అవ్వాలి అని, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి, 10 మందికి హెల్ప్ చేయాలి అనుకున్నారు. బట్ సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఇవన్నీ కాదని పొలిటికల్కి రావడానికి రీజన్ ఏంటి? గుడ్ క్వశ్చన్. సో బేసిక్గా మనకు ఒక ఏదైనా యాక్టివిటీ కానీ ఏదైనా చేయాలి సొసైటీలో అంటే నేను యాక్చువల్గా ఆదిలాబాద్ నుండి ఎంపీ కంటెస్టెంట్గా రేస్లో ఉండే లాస్ట్ ఎలక్షన్లో. సో అప్పుడు వెళ్ళేటప్పుడు నాకు అంతా చాలా చేసా. అక్కడ వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్ళడం అయింది అంటే ఎందుకు రావాలనిపించింది అంటే బేసిక్గా మనం ఎంత చేసినా కానీ మనం అంటూ ఒకరు చేయాలి అంటే కొంతవరకు చేయగలం. ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్కి చేయగలం, ఒక 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 ఏరియా చేయగలము, లేదంటే ఒక ఊరు చిన్న ఊరు చేయగలం అక్కడ సర్వీస్. అని లార్జ్ స్కేల్ చేయాలనుకుంటే డెఫినెట్గా మనకు ఒక పవర్ కానీ ఒక పొజిషన్ ఏదో ఒకటి ఉండాలి. సో ఒక పొజిషన్ ఉంటే, ఒక పవర్ అనేది ఉంటే దాన్ని పవర్ని కరెక్ట్గా వాడుకొని చాలా చేంజెస్ తీసుకురావచ్చు సొసైటీలో. సో మనకున్న అంబిషన్కి, మనకున్న నాలెడ్జ్కి కానీ మనకున్న థాట్ ప్రాసెస్కి చాలా మార్పు తీసుకురావాలి. అయితే కాన్స్టిట్యుయెన్సీ కానీ ఎక్కడి కానీ చాలా చేంజెస్ తీసుకురావచ్చు. చాలా మందికి మనం 10 మందికి మనకున్న థాట్ ప్రాసెస్కి, మనకున్న ఐడియాస్కి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ లేదంటే బాగు చేయడం కానీ వాట్ ఎవర్
యా ఇప్పుడు నాకు చేయాలని ఉంటుంది కానీ ఎంతవరకు చేయగలను నేను? కొంతవరకు నా ఎన్‌జీఓ ద్వారా కొంత డబ్బులు రైజ్ చేసి ఓ 10 మందికి హెల్ప్ చేయగలను. బట్ అవును నాకు ఒక ఏరియాని బాగు చేయాలంటే డెఫినిట్‌గా నాకు ఒక పొజిషన్ ఉండాలి. ఒక ఎస్ పవర్ ఏదో ఒకటి ఉండాలి. ఆబ్వియస్లీ కాబట్టి నేను స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యి నేను పాలిటిక్స్‌లో ఎంటర్ అవ్వడం జరిగింది. దట్ ఈస్ ద మేజర్ రీజన్. ఓకే. అండ్ మీ విలేజ్ కూడా ఒక చిన్న స్మాల్ సిటీలా ఉంటది అవును. అనేసి విన్నాను. అది అవును. నిజమే అంటారా? చాలా. చాలా. ఎందుకు అని అంటే అది విలేజ్ అంటే ఎప్పుడు విలేజ్ లానే ఉండిపోవడం చూసాను. కానీ మీ విలేజ్ ఎందుకు అంత పర్టిక్యులర్‌గా ఇప్పుడు మీకు ఒక తెలుసు కదా! స్మాల్ మా సిటీలా ఇంట్లో అవ్వడం? మేమందరం కూడా కష్టపడి వచ్చి ఒక్కొక్క పొజిషన్‌లో అందరం ఉన్నాం. అవును. సో, ఉన్న తర్వాత మనం సంపాదించుకొని మనం సెటిల్ అయిపోవడం గాదు కదా! సిటీలో. ఓకే. మనం పుట్టిన ఊరు ఏంటంటే దాన్ని బాగు చేయాలి ఫస్ట్. హ్మ్. మనం ఫస్ట్ మన ఇల్లు చక్కదిద్దుకోవాలి. తర్వాత ఊరు చక్కదిద్దుకోవాలి. తర్వాత మన సమాజాన్ని. సమాజం, కమ్యూనిటీ. సో, యెస్. ఇట్స్ ఎ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. హ్మ్. సో, అందుకని మేమందరం ఏం చేసామంటే, అరే! మన విలేజ్ మా నాన్న థాట్ ప్రాసెస్, మా నాన్న ఆలోచన ఎంత హ్మ్. అడ్వాన్స్డ్‌గా ఉండే అప్పుడు. ఓకే. సో, మనం ఎందుకు చేయకూడదని చెప్పి మేమందరం తీసుకొని హ్మ్. ఆ విలేజ్‌ని ఒక గేటెడ్ కమ్యూనిటీలా ఉంటది మా ఊరు చూస్తే. అంత ఓకే. బ్యూటిఫుల్‌గా ఉంటది. యాహ్! నేను సో, విన్నానది. మేమంతా ఆ! మేమంతా అది చేసుకొని ఆ ప్రాసెస్‌లో మేమంతా కష్టపడి ఇలా చేయాలి అని చెప్పి ఒక రోడ్ మ్యాప్ యేసుకొని విలేజ్‌ని కూడా అంత చాలా బాగా తయారు చేసుకున్నాం. అది. ఓకే. నైస్. యాహ్! అంటే అది ఆ థాట్ ప్రాసెస్ అనేది గూడా మీ పేరెంట్ నుంచి వచ్చింది. మీ అవును. ఫాదర్ నుంచి. అవును. ఓకే. నైస్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. సో, చూసారు కదండీ! ఈరోజు మై లైఫ్ మై జర్నీ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా మంచి మంచి విషయాలు కూడా నేనైతే తెలుసుకున్నాను. సో, ఈ వీడియో మీకు కూడా బాగా నచ్చి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ టైమ్ మై లైఫ్ మై జర్నీలో మరొక ఇంట్రెస్టింగ్ గెస్ట్‌తో మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ వాచ్ మై లైఫ్ మై జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. అసలు ఎంత వాల్యుబుల్ మాటలు చెప్పారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మీ జర్నీ ప్రతి ఒక్కరు అనుకుంటారు హీరోనే అనుకుంటారు. కానీ ఇదంతా చూస్తే అసలు నాకు అనిపిస్తుంది ఇంత ఇన్‌స్పైరింగ్‌గా ఉందా మీ లైఫ్ అనేసి. సో, మా ప్రోగ్రామ్‌కొచ్చి మై లైఫ్ మై జర్నీకొచ్చి షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. యాహ్! థాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు పెట్టిన ప్రోగ్రామ్ 'మై లైఫ్ మై జర్నీ' ఐ థింక్ డెఫినెట్‌లీ ఇట్స్ వెరీ ఇన్‌స్పైరింగ్ థింగ్. బికాజ్ నాకేమనిపించిందంటే ఈ మాట ఈ ట్యాగ్ లైన్‌లోనే ఉంది. 'మై లైఫ్ మై మై జర్నీ' జర్నీ. అంటే నా లైఫ్ నా జర్నీ అనేది. హుహు. సో, ఇట్స్ డెఫినెట్‌లీ ఐ థింక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ గుడ్ ప్లాట్‌ఫార్మ్ ఫర్ ఆల్ ది పీపుల్ హూ ఆర్ want to bring in the change in the society, and people who really want to get inspired by seeing all this. I think you guys have really taken a good decision to name థ్యాంక్ it యూ. My Life My Journey and take this program into the people. And all the very best, and thank you so much for this program. థ్యాంక్ యూ Thank సార్. you. ఓకే. అభినవ్ గారు చూసుకుంటే కోవిడ్ టైంలో అసల పాండమిక్ సిట్యుయేషన్ మళ్ళా రాకూడదనే అనుకుంటాము. అలాంటి టైంలో మీరు చేసిన ఏదైతే సోషల్ సర్వీస్ ఉందో అది ఎంత చెప్పినా తక్కువే అని చెప్పొచ్చు. ఏఎన్ఎం వాళ్ళకి మీరు వాళ్ళ ద్వారా చేపించిన సర్వీస్‌కి వాళ్ళ సాలరీస్ హైక్ అవ్వడం అండ్ గవర్నమెంట్ వాళ్ళని గుర్తించి వాళ్ళ జాబ్స్‌ని కన్ఫర్మ్ చేసింది. సో, దీని వెనక ఉన్నది అభినవ్ సర్దార్ అని ఎవ్వరికీ తెలీదు. సో, అసలదంతా ఎలా చేశారు? బేసిక్‌గా కోవిడ్ టైంలో అంతా మీకందరికి తెలుసు హ్మ్. ఎంత పాండమిక్, ఎంత ఘోరమైన సిట్యుయేషన్ వచ్చింది. సో, ఆ టైంలో నేనంతా నేనెళ్ళి బయటెక్కడో నా ఫార్మ్ హౌస్‌లో కూర్చొనుంటే హ్మ్. అనిపిచ్చింది ఎంతోమంది పాపము అసలు ఫుడ్ లేకుండా వాళ్ళకి జీతాలు రాక చాలా మందికి అంతే ఆ టైంలో చాలా ఫుడ్ కష్టమైంది. యెస్. సో, ఆ టైంలో ఏం చేశానంటే నా ఫ్రెండ్స్ కొంతమంది నా స్కూల్ మేట్స్ ఉంటారు యూఎస్‌లో చాలామంది మా సైనిక్ స్కూల్ మేట్స్ కానీ, ఓకే. కాలేజ్ మేట్స్ కానీ హ్మ్. వాళ్ళందరికీ జస్ట్ ఒక మెసేజ్ పెట్టా. హ్మ్. సో, చాలామంది రెస్పాండ్ అయ్యి నాకు చాలామంది హెల్ప్ చేశారు. సో, హ్మ్. అదంతా నేను చేసి నేను నా ఫార్మ్ హౌస్‌లో కూర్చొని మొత్తం అందరికి ఒక్కొక్క కిట్ చేసి ఆల్మోస్ట్ ఒక 4,000-5,000 మెంబర్స్‌కి మేము ఓకే. 4,000-5,000 మెంబర్స్‌కి మేము డైలీ నెసెసరీస్ ఏదైతే ఉంటాయో గ్రాసరీస్ అవన్నీ కూడా గ్రోసరీస్, అన్ని ఫుడ్. సెగ్మెంట్స్‌కి మేము ఇవ్వడం జరిగింది. ఓకే. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా స్లమ్ ఏరియాస్‌లో గానీ, లేదంటే హ్మ్. మా సినిమా టెక్నీషియన్స్ గానీ, వాళ్ళకి కానీ ప్రతి సెగ్మెంట్‌లో ఎళ్లి ఇవ్వడం జరిగింది. సో, ఓకే. అదే టైంలో ఎన్ఎం ఈ ఆహ్,
ఈ నర్సెస్ ఉంటారు కదా, Yes, ఏఎన్ఎం ANM. వాళ్ళు, వాళ్ళకి Mm. కూడా మేము పిలిచి చేయడం జరిగింది. కాబట్టి అందరికీ ఇచ్చాము. ఆ టైంలో వీళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళు పడుతున్న కష్టాలను చూసుకొని వాళ్ళకి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేసి వాళ్ళని అవును. రెగ్యులైజ్ చేయడం జరిగింది. యా సో, అంటే ఆ టైంలో చూసుకుంటే బయటకు రావడానికి కూడా భయపడి చాలామంది ఉన్నారు. అండ్ ఇండస్ట్రీలో కూడా చాలా వరకు హెల్ప్ చేశారు. చెయ్యగలిగే స్తోమత ఉన్నవాళ్ళు కూడా చేయకుండా ఉన్నారు. సో, ఆ టైంలో మీకు చేయాలి అన్న థాట్ రావడం అనేదే చాలా గ్రేట్ అసలు. అసలు ఇదంతా విన్న తర్వాత నాకు ఇంకో క్వెషన్ వస్తుంది. ఓకే. మీరు చిన్నప్పుడు డిసైడ్ అయ్యారు. చిరంజీవి గారిని చూసి హీరో అవ్వాలి అని. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. 10 మందికి హెల్ప్ చేయాలి అనుకున్నారు. మరి సడెన్‌గా ఆల్ ఆఫ్ సడెన్ ఇవన్నీ కాదని పొలిటికల్‌కి రావడానికి రీజన్ ఏంటి? గుడ్ క్వశ్చన్. సో బేసిక్గా మనకొక ఏదైనా యాక్టివిటీ కానీ ఏదైనా చేయాలి సొసైటీలో అంటే, హ్మ్. నేను యాక్చువల్గా ఆదిలాబాద్ నుండి ఎంపీ కంటెస్టెంట్గా రేస్లో ఉండే లాస్ట్ ఎలక్షన్లో. ఓకే. సో అప్పుడు వెళ్ళేటప్పుడు నాకు అంతా చాలా చేసా. అక్కడ వెళ్ళిన తర్వాత ఎందుకు వెళ్ళడం అయింది అంటే, హ్మ్. ఎందుకు ఎలా రావాలనిపించిందంటే బేసిక్గా మనం ఎంత చేసినా కానీ మనం అంటూ ఒకరు చేయాలి అంటే కొంతవరకే చేయగలం. ఒక అవును. సెగ్మెంట్ ఆఫ్ పీపుల్కి చేయగలం, ఒక హ్మ్. ఒక 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 ఏరియా చేయగలము, లేదంటే ఒక ఊరు చిన్న ఊరు చేయగలం అక్కడ సర్వీస్. హ్మ్. అని లార్జ్ స్కేల్ చేయాలనుకుంటే డెఫినెట్గా మనకు ఒక పవర్ కానీ ఒక పొజిషన్ కానీ ఉండాలి, పొలిటికల్ పొజిషన్ ఏదో ఉండాలి. ఒకటి ఉండాలి. హ్మ్. సో ఒక పొజిషన్ ఉంటే, ఒక పవర్ అనేది ఉంటే ఆ, దాన్ని ఆ పవర్ని కరెక్ట్గా వాడుకొని చాలా చేంజెస్ తీసుకురావచ్చు సొసైటీలో. సో హ్మ్. మనకున్న అంబిషన్కి, మనకున్న నాలెడ్జ్కి కానీ, మనకున్న థాట్ ప్రాసెస్కి చాలా పొలిటికల్ మార్పు పవర్ యాడ్ తీసుకురావాలి. అయితే అయితే ఇంకా కాన్స్టిట్యుయెన్సీ కానీ ఎక్కడి కానీ హ్మ్. చాలా చేంజెస్ తీసుకురావచ్చు. చాలా మందికి మనం 10 మందికి మనకున్న థాట్ ప్రాసెస్కి, మనకున్న ఐడియాస్కి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ, హ్మ్. లేదంటే బాగు చేయడం కానీ, వాట్ ఎవర్. యాహ్! ఇప్పుడు నాకు చేయాలని ఉంటుంది కానీ ఎంతవరకు చేయగలను నేను? హ్మ్. కొంతవరకు నా ఎన్‌జీఓ ద్వారా కొంత డబ్బులు రైజ్ చేసి ఓ 10 మందికి హెల్ప్ చేయగలను. బట్ అవును. నాకు ఒక ఏరియాని బాగు చేయాలంటే డెఫినిట్‌గా నాకు ఒక పొజిషన్ ఉండాలి, ఒక యెస్. పవర్ ఏదోది ఉండాలి. ఆబ్వియస్‌లీ. కాబట్టి నేను స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యి నేను పాలిటిక్స్‌లో ఎంటర్ అవ్వడం జరిగింది. హ్మ్. దట్ ఈస్ ద మేజర్ రీజన్. ఓకే. అండ్ మీ విలేజ్ కూడా ఒక చిన్న స్మాల్ సిటీలా ఉంటది అవును. అనేసి విన్నాను. అది అవును. నిజమే అంటారా? చాలా. చాలా. ఎందుకు అని అంటే అది విలేజ్ అంటే ఎప్పుడు విలేజ్ లానే ఉండిపోవడం చూసాను. కానీ మీ విలేజ్ ఎందుకు అంత పర్టిక్యులర్‌గా ఇప్పుడు మీకు ఒక తెలుసు కదా, స్మాల్ మా సిటీలా ఇంట్లో అవ్వడం? మేమందరం కూడా కష్టపడి వచ్చి ఒక్కొక్క పొజిషన్‌లో అందరం ఉన్నాం. అవును. సో ఉన్న తర్వాత మనం సంపాదించుకొని మనం సెటిల్ అయిపోవడం కాదు కదా సిటీలో. ఓకే. మనం పుట్టిన ఊరు ఏంటో ఉందో దాన్ని బాగు చేయాలి ఫస్ట్. హ్మ్. మన ఇల్లు చక్కదిద్దుకోవాలి, తర్వాత ఊరు చక్కదిద్దుకోవాలి, తర్వాత మన సమాజాన్ని. సమాజం, కమ్యూనిటీ. సో యెస్. ఇట్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. హ్మ్. సో అందుకని మేమందరం ఏం చేసామంటే, అరే మన విలేజ్, మా నాన్న థాట్ ప్రాసెస్, మా నాన్న ఆలోచన ఎంత హ్మ్. అడ్వాన్స్డ్‌గా ఉండే అప్పుడు. ఓకే. సో మనం ఎందుకు చేయకూడదని చెప్పి మేమందరం తీసుకొని ఆ హ్మ్. విలేజ్‌ని ఒక గేటెడ్ కమ్యూనిటీలా ఉంటది మా ఊరు చూస్తే. అంత ఓకే. బ్యూటిఫుల్‌గా ఉంటది. యాహ్! నేను సో విన్నానది. మేమంతా అది చేసుకొని ఆ ప్రాసెస్‌లో మేమంతా కష్టపడి ఇలా చేయాలి అని చెప్పి ఒక రోడ్ మ్యాప్ వేసుకొని విలేజ్‌ని కూడా అంత చాలా బాగా తయారు చేసుకున్నాం. అది. ఓకే. నైస్. యాహ్! అంటే అది ఆ థాట్ ప్రాసెస్ అనేది గూడా మీ పేరెంట్ నుంచి వచ్చింది. మీ అవును. ఫాదర్ నుంచి. ఓకే. నైస్. థాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదండీ! ఈరోజు మై లైఫ్ మై జర్నీ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా మంచి మంచి విషయాలు కూడా నేనైతే తెలుసుకున్నాను. సో ఈ వీడియో మీకు కూడా బాగా నచ్చి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ టైమ్ మై లైఫ్ మై జర్నీలో మరొక ఇంట్రెస్టింగ్ గెస్ట్‌తో మీ ముందుకొచ్చేస్తాను. అంటిల్ దెన్ వాచ్ మై లైఫ్ మై జర్నీ.